క్రీస్తు నీ కొరకు క్రీస్తు. ఈ దినమున అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుకుంటాం. కొంచెము ఎక్కువ వచనాలు ఉండేటటువంటి వాక్య భాగము. దయచేసి ఈ వాక్య భాగాన్ని మీరు శ్రద్ధగా వినండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం నుంచి ప్రారంభించి, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోన్ను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సియోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించితిని. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వింటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లన్ను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్ము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయంతటను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడైండను గనక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించును. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులుగే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానంలో పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. అదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించే దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామమున మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఈ వాక్య భాగంలో ఒక చిన్న అంశాన్ని గురించి ఈ దినమున మనము ధ్యానించుకుంటాం. అది ఏమిటి అంటే, ఒకడు దేవునిని తెలుసుకోవాలన్నా, దేవునిని చేరుకోవాలన్నా, దేవుని ద్వారా పాప క్షమాపణ పొందాలన్నా, దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నా, దేవుని దగ్గర నుంచి దీవెనలు తీసుకోవాలన్నా, ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, నువ్వు దేవునికి సమీపంగా రావాలన్నా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఏకైక మార్గము ఈ వాక్య భాగంలో మనకు దేవుని ద్వారా బయలుపరచబడింది. క్రైస్తవులు దేనిని బట్టి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడి పాపాలు క్షమించబడి అంగీకరింపబడతారు అనేటటువంటి విషయము ఈ వాక్య భాగంలో చాలా విపులంగా చెప్పబడింది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 48వ వచనం వరకు, అంటే దాదాపుగా 50 వచనాలు ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గురించి, లేదంటే ఆ వ్యక్తి దేవునితో ఏ విధంగా నడిచాడు, దేవుడు అతన్ని తన వద్దకి నడిపించుకునేదానికి ఏం కార్యం చేశాడు అనేటటువంటిది ఈ 48 వచనాల్లో విపులంగా రాయబడింది. చాలా విపులమైనటువంటిది. తక్కువ స్థలము దానికి కేటాయింపబడలే, ఎక్కువ స్థలము కేటాయించారు బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయానికి చాలా ఎక్కువ స్థలాన్ని, అనేక వచనాలని కేటాయించాడు. దీంట్లో ఉండేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశము ఏమిటి అంటే, ఒక వ్యక్తి అన్నప్పుడు వాడు పరమ దుర్మార్గుడైనా సరే, పరమ పాపాత్ముడైనా సరే,
ఎంత ఘోరమైనటువంటి పాపంలో చిక్కుబడి ఉన్నా సరే, లేదంటే తన దృష్టికి తాను నీతిమంతుడుగా భావించుకుంటూ, నేను పవిత్రుణ్ణి, నాలో ఏ పాపము లేదు, నేను చాలా నీతిగా బ్రతుకుతున్నాను, ధర్మబద్ధంగా బ్రతుకుతున్నాను అని అనుకునేటటువంటి వ్యక్తికైనా సరే, ఈ రెండు వర్గాల వారు, ఈ రెండు వర్గాలు అంటే భయంకరమైనటువంటి పాపము, లేదంటే పాపంలో జీవించేటటువంటి ఒక వర్గము, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నాలో ఎటువంటి లోపం లేదు అని ఇంకొక వర్గము, ఈ రెండు వర్గాలకి కూడా దేవుడు వాళ్ళకి రక్షణ ఇచ్చేదానికి, వారిని దేవుని దగ్గరికి చేర్చుకునేదానికి ఇచ్చినటువంటి మార్గము ఒకే మార్గం అండి. ఆ మార్గము ఏమిటి అంటే, ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో 43వ వచనంలో చెప్పబడింది, ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును అని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అని అపోస్తలుడైనటువంటి పేతురు కొర్నేలితో చెప్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. అదేమిటి అంటే, యేసు ప్రభువు ఈ లోకంలోనికి అడుగు పెట్టడము అనేటటువంటిది, భూలోకంలో పాపము ప్రబలమైపోతూ ఉంది, జనులు చెడిపోయి ఉన్నారు, దుర్మార్గతలో బ్రతుకుతున్నారు. ఇటువంటి చెడిపోయినటువంటి లోకమును చూసి యేసు అనేటటువంటి వ్యక్తి, అంటే ఆ కాలంలో పుట్టినటువంటి వ్యక్తి, ఆ కాల పరిస్థితులను చూసి, ఆ సాంఘిక పరిస్థితులను చూసి, ప్రజల యొక్క దుర్మార్గతను చూసి, ఆయన దాని గురించి తలపోసి ధ్యానం చేసి, ఆయన వాళ్ళకి నీతి బోధ చేసి దేవుడు వైపుకి తిప్పేదానికి తన జీవితాన్ని అర్పించుకున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి గురువు కాదు. పేతురు ఆ మాట అన్నప్పుడు, ప్రవక్తలు ఆయనను గురించి చెప్పారు అని ఆయన గురించి చెప్పినప్పుడు దాని యొక్క అర్థము ఏమిటి అంటే, యేసు ప్రభువు ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేటటువంటిది కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము దేవుని యొక్క వాక్య భాగంలో ప్రవక్తలు ప్రవచించారు, అంటే ముందుగా చెప్పారు. దే ఫోర్ టోల్డ్, ఫ్యూచర్లో ఈ విధంగా జరుగుతుంది. ఒక వ్యక్తి వస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెడతారు, ఆయన రక్షకుడు, ఆయన ప్రజల్ని వారి పాపముల నుంచి రక్షిస్తాడు అని చెప్పి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఆయన పుట్టుకను గురించి చెప్పబడింది. అది ఆ మాట యొక్క అర్థం. కాబట్టి యేసు అనేటటువంటి మాటను గురించి నువ్వు విన్నప్పుడు, యేసుని దేవుడు అని చెప్పి నువ్వు తలపోసినప్పుడు, ఒక సామాన్యమైనటువంటి గురువుగా నువ్వు తలపోయికు, ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా తలపోయికు. ఆయన ముందుగా చెప్పబడినటువంటి వ్యక్తి, ముందుగా ప్రవచింపబడినటువంటి వ్యక్తి. ఈ సమయంలో ఆయన తన ప్రజలను దర్శించి మొత్తము భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసేదానికి దేవుని చేత పంపబడినటువంటి దేవుని యొక్క కుమారుడు, లేదంటే సర్వశక్తిమంతుడగు దేవుడు. ఆయన ఈ లోకంలోనికి వస్తాడని ముందుగా చెప్పబడింది. కాబట్టి ఎప్పుడు కూడా యేసు అనేటటువంటి పదము మనం ఉపయోగించినప్పుడు సమకాలీన పరిస్థితులను చూసి ఆయన చాలా బాధపడి మనస్సులో నొచ్చుకొని, ఈ ప్రజలకి నేను కొంత నీతి బోధ చేయాలి అని ఆయన బోధించినటువంటి నీతి బోధ కోసం వచ్చినటువంటి ఒక సామాన్యమైనటువంటి గురువు కాదు, ముందుగా చెప్పబడినటువంటి వ్యక్తి. ఆయన ఆ సమయంలో, ఆ కాలంలో దేవుని నిర్ణయం చొప్పున ఆయన జన్మించాడు. ఏ విధంగా జన్మిస్తాడంటే కన్యకు జన్మించాడని చెప్పి వాక్యంలో చెప్పబడింది. సరే, అది నేను కొంచెము పక్కకి వెళ్ళాను అసలు వాక్యంలో నుంచి. కాబట్టి ప్రవచనాల ప్రకారం యేసు ప్రభు వచ్చాడు. ఇక్కడ ఈ వాక్య భాగం మనము ముఖ్యమైనటువంటి అంశము ధ్యానించేటటువంటిది ఏమిటి అంటే, మిగిలినటువంటి మత విశ్వాసాలు అన్నిటికంటే కూడా క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది పూర్తిగా భిన్నమైనటువంటి విషయం. ఈ మత విశ్వాసానికి, అంటే క్రైస్తవులు విశ్వసించే దేవుడు ఏ ప్రాతిపదికన విశ్వసిస్తారు, ఏ విధంగా వారి పాపాలు క్షమించబడతాయి అనేటటువంటిది మిగిలిన మత విశ్వాసాలు అన్నిటితో పోల్చుకుంటే ఇది పూర్తిగా భిన్నమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. దీనికి వాటికి ఎటువంటి పొంతన లేదు, ఎటువంటి పోలిక లేదు, ఎటువంటి సారూప్యము కూడా లేదు. ఆ వాక్య భాగంలో, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రెండు ముఖ్యమైనటువంటి నియమాలు మనకు కనిపిస్తాయి. ఒక నియమం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి రోమ్ సామ్రాజ్యంలో ఒక సైనికాధికారి. రోమ్ సామ్రాజ్యం యొక్క సైనిక పటాలంలో ఆయన ఒక పెద్ద అధికారి, కొర్నేలి అనేటటువంటి ఆయన. ఆయన పుట్టుకతోటి రోమియుడు.
ఆయన బంధువులు రోమీయులు, ఆయన యొక్క స్నేహితులు కూడా బహుశా రోమీయులు అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భాష వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ సంస్కృతి వేరే, వాళ్ళ సాంఘిక ఆచారాలు వేరే, ఆ సోషల్ సెటప్ అనేటటువంటిది అవంతా కూడా భిన్నమైనటువంటివి. అయితే ఈ కొర్నేలు ఇక్కడ పనిచేసేటప్పుడు ఏమో ఆయన ఈ యూదా దేశంలో, ఈ ఇశ్రాయేల్ దేశంలో ఆయన పనిచేసేటప్పుడు ఆయన యెహోవా మీద ఆయనకి విశ్వాసం కుదిరింది. యూదులు ఆరాధించేటటువంటి యెహోవా దేవుడి మీద విశ్వాసం కుదిరింది ఆయనకి. యెహోవా దేవుడు చెప్పేటటువంటి నీతి మార్గము, ఆయన ధర్మశాస్త్రము, వారు ఆచరించేటటువంటి బలులు, ఇవన్నీ కూడా ఆయన మనసుకు చాలా నచ్చినాయి. ఎందుకంటే ఒక విషయము ఖరాఖండిగా నిశ్చయంగా ఒక విషయం చెప్పచ్చు. ఈ సువార్త ప్రకటించబడినటువంటి ఆ కాలంలో, యేసు ప్రభు పుట్టినటువంటి ఆ కాలంలో అనేకమైనటువంటి మత విశ్వాసాలు ఉండేటటువంటివి, అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు. రోమ్ నగరంలో లేదంటే రోమ్ సామ్రాజ్యంలో అది పాలించేటటువంటి ప్రాంతాల్లో దేవుళ్ళకి దేవతలకి ఎటువంటి కొరత ఉండేటటువంటిది కాదు, అవే స్థారంగా ఉండేటటువంటి వాళ్ళు. ఏమండి, కాకపోతే బాగా పరిశీలించి చూస్తే ఈ రోమ్ సామ్రాజ్యంలో అది పాలించేటటువంటి మిగిలిన ప్రాంతాల్లో ఒక యూదయ ప్రాంతము అది తప్పించి, ఇశ్రాయేల్ దేశం తప్పించి మిగిలినటువంటి దేవుళ్ళు దేవతలు వాళ్ళ యొక్క నైతిక ప్రవర్తన, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క వైఖరి ధోరణి, వారిని ఆరాధించేటటువంటి భక్తులకి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని కానీ కొంచెము ఆలోచించేటటువంటి వాడు, కొంచెము సున్నితంగా తలపోసి ఈ దేవుళ్ళ గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళ పద్ధతుల గురించి, వాళ్ళు నమ్ముకున్నటువంటి భక్తులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించినప్పుడు ఏంటి ఇంత ఘోరంగా ఉంది వీరి ప్రవర్తన, వీరి నైతిక ప్రవర్తన ఇట్లా ఉంది ఏంటి, ఈ దేవుళ్ళు ఈ దేవతలు వీరి నైతిక ప్రవర్తన ఇట్లా ఘోరంగా ఉంది ఏంటి, వాళ్ళకి దేవుళ్ళ యొక్క దేవతల యొక్క నైతిక ప్రవర్తనకి, వాళ్ళని ఆరాధించేటటువంటి భక్తులు భక్తురాళ్ళ యొక్క నైతిక ప్రవర్తనకి మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించడం లే. ఆ భక్తులకి భక్తురాళ్ళకు ఉండేటటువంటి బలహీనతలు, వాళ్ళకు ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆ మానవ సంబంధమైనటువంటి లోపాలు అనేటటువంటివి వారు ఆరాధించేటటువంటి ఆ దేవుళ్ళల్లో దేవతల్లో కూడా కనిపిస్తూ ఉండేటటువంటివి. కాబట్టి ఈ కొర్నేలి ఈ ఇశ్రాయేల్ దేశంకి వచ్చి యూదా దేశంలో ఈ ఇశ్రాయేలీయుల యొక్క ధర్మశాస్త్రము, వాళ్ళ దేవుడు చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆయన విన్నప్పుడు చదివినప్పుడు ఈ యెహోవా దేవుని మీద, ఇశ్రాయేలీ దేవుని మీద ఆయనకి గురి కుదిరింది, ఆయనకి నమ్మకం వచ్చింది. అయితే ఆయన పుట్టుకతోటి ఇశ్రాయేలీయుడు కాదు, కాకపోతే యెహోవా దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాడు. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కాబట్టి పుట్టుకతోటి యూదులైనటువంటి వారితో ఆయన సమానం కాదు. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు యూదులతో కలిసి లోపలికి వెళ్ళి ఆరాధించేటటువంటి అర్హత, హక్కు, రైట్ అనేటటువంటి అన్యుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉండేటటువంటి ఆ కాలంలో యెరూషలేములో వాళ్ళు ఆరాధించేటప్పుడు అక్కడికి పోయి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాడేమో, సమాజ మందిరానికి వెళ్ళేటటువంటి వాడేమో. కానీ ఇతని నైతిక ప్రవర్తనలో మాత్రము చాలా మార్పు వచ్చింది. ఈ కొర్నేలి జీవితంలో దేవుడు అతని గురించినటువంటి చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రారంభించి చదువుతానండి. ఇటలీ పటాలమనబడిన పటాలముల్లో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అనేటటువంటి మాటలు రాయబడి. ఇతను దేవునికి భయపడినటువంటి వ్యక్తి. దేవుడు అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే యెహోవా దేవుడికి, ఇశ్రాయేలు ఆరాధించేటటువంటి దేవుడిని ఇతను నమ్ముకున్నాడండి. యెహోవా దేవుడిని నమ్ముకున్నాడు, ఆయనకి భయపడినటువంటి వ్యక్తి. ప్రవర్తనలో, నైతిక ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. యేసు ప్రభు అంటే యెహోవాను నమ్ముకున్న తర్వాత మిగిలినటువంటి రోమీయుల మాదిరి ఆయన ప్రవర్తించేటటువంటి వాడు కాదు. దాన ధర్మాలు, అక్కడ ఉండేటటువంటి ఇశ్రాయేలీలకి వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసేటటువంటి వాడు. ఇది కాకుండా ఆయన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగము ఏమిటి అంటే, ఇది ఇశ్రాయేలీల్లో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం అండి. దాని తర్వాత క్రైస్తవుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఇది. అది ఏమిటి అంటే అండి, ప్రార్థన చేయడం అనేటటువంటిది. ఈయన యెహోవా దేవుడికి ప్రార్థన చేసేటటువంటి వాడు, విస్తారంగా దాన ధర్మాలు చేసేటటువంటి వాడు. ఒకానొక దినాన దేవుడు ఆయన దగ్గరికి దూతను పంపించి, కొర్నేలు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేక మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని అతనితో చెప్పాను. దేవుడు ఇతన్ని లక్ష్య పెట్టాడు, ఇతన్ని ప్రార్థనని లక్ష్య పెట్టాడు, ఇతని ధర్మ కార్యాలను లక్ష్య పెట్టాడు.
ఇతని దుర్మార్గుల్లో ఒకటిగా దేవుడు ఎంచడంలే. కానీ ఒక కీలకమైనటువంటి విషయం మీరు గమనించాల. ఇతని ధర్మకార్యాలు కానీ ఇతని భక్తి కానీ ఇవి ఏవి కూడా ఆయన యొక్క పాపాలకి క్షమాపణ అనేటటువంటిది సంపాదించి పెట్టలేకపోయినాయి. మళ్ళీ చెప్తాను వినండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థనా పరుడే. చాలా మంది దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈయన కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, కాకపోతే ఈయన యెహోవాకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ధర్మకార్యాలు విస్తారంగా చేస్తూ ఉన్నాడు. అనేక మంది కూడా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఇటువంటి వ్యక్తి దగ్గరికి అంటే నీతిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, ధర్మకార్యాలు చేయాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తి కొర్నేలి. ఆ తృష్ణ ఆయనలో ఉంది. కానీ ఆయన చేసేటటువంటి ఆ ధర్మకార్యాలు, ఆయన చేసేటటువంటి ప్రార్థనలు ఏవి కూడా దేవుడు ఒక మానవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి, ఆశించేటటువంటి ఆ నీతి స్థాయికి అంత ఎత్తుకి ఎదగలే. ఆ స్థాయికి సరిపోదు. ఈయన చేసేటటువంటి ధర్మకార్యాలు కానీ, ఈయన చేసేటటువంటి ప్రార్థనలు కానీ దేవుడు ఆశించినటువంటి నీతి స్థాయికి, ఆ ప్రమాణానికి సరిపోయేటట్లు లేవు. దేవుడు అంగీకరిస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒప్పుకుంటున్నాడు, మంచిదే, దేవుడికి సంతోషమే. నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు, పేదలకి సహాయం చేస్తున్నావు, వస్త్రదానాలు చేస్తున్నావు, అన్నదానాలు చేస్తున్నావు, సంతోషమే. కానీ ఇక్కడ రాసినటువంటి వాక్య భాగంలో ఉండే అర్థం ఏంటంటే, నువ్వు చేసినటువంటివి నేను గమనించాను, వాటిని నేను గుర్తు పెట్టుకుంటున్నాను. కాకపోతే నువ్వు ఈ ధర్మకార్యాల ద్వారా, నువ్వు చేసేటటువంటి ఈ ప్రార్థనల ద్వారా నా యొక్క సన్నిధిలోకి వచ్చి నిత్యత్వము జీవించేదానికి, లేదంటే అమరత్వము అనేటటువంటి ఆ యొక్క వరము పొందేదానికి, నిత్య జీవం పొందేదానికి, పాప క్షమాపణ పొందేదానికి నువ్వు చేసినటువంటి ఈ ధర్మకార్యాలు కానీ, నువ్వు చేసినటువంటి ప్రార్థనలు కానీ సరిపోవు కొన్నేలి. కాబట్టి నేను నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నువ్వు ఎప్పేకి మనుషుల్ని పంపించి అక్కడ చర్మకారుడైనటువంటి సీమోను ఇంటి దగ్గర దిగినటువంటి పేతురు అనేటటువంటి ఒక వ్యక్తిని నీ ఇంటికి పిలిపించు, అతను నీకు ముఖ్యమైనటువంటి విషయం చెప్తాడు అని ఆయన దూత ద్వారా వర్తమానం పంపించాడు. అంటే ఒక దూత ద్వారా ఈ సందేశాన్ని దేవుడు పంపిస్తున్నాడంటే అది ఎంత ముఖ్యమైనటువంటి సందేశము, దేవుడు దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఒక ముఖ్యమైనటువంటి సమాచారము కొన్నేలికి అందాల. ఆయన రోమ్ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి పౌరుడు, ముఖ్యమైనటువంటి అధికారి, ఆయనకి భక్తి ఉంది, ఆయన భక్తి పరుడే. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, భక్తి పరుడు, దేవుని మీద భక్తి కలిగినటువంటి వాడు, దేవుని మీద భయం కలిగినటువంటి వాడు, ప్రవర్తన చక్కదిద్దుకునేటటువంటి వాడు. ఇవన్నీ కూడా ఆయన నైతిక ప్రవర్తనలో ఉన్నాయండి. దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. కానీ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ చాప్టర్లో, ఈ 10వ అధ్యాయంలో చిట్ట చివరి వరకు మనకు వచ్చేటటువంటి గమనించేటటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు చెప్పినటువంటి మాట, కొర్నేలి, నీ యొక్క నీతి నేను ఆశించినటువంటి స్థాయిలో నా ప్రమాణానికి తగినట్టుగా లేదు. నువ్వు దాన్ని సంపాదించుకోవాలంటే, ఆ ప్రమాణాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, పేతురు అనేటటువంటి వ్యక్తిని, సీమోను చర్మకారుని ఇంటి దిగినటువంటి ఆ పేతురుని నీ ఇంటికి పిలిపించుకో. అతడు నీకు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని, మన భాషలో చెప్పాలంటే సువార్తను, మన భాషలో చెప్పాలంటే శుభవార్తను ఆయన ప్రకటిస్తాడు. అది నువ్వు విను అని చెప్పి దేవుడు పంపించాడండి. పేతురు వచ్చాడు. పేతురు వచ్చిన తర్వాత ఏమని చెప్పి చెప్తున్నాడు, అక్కడ ఒక సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. దేని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు? అంతకు ముందు ప్రవక్తల చేత కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రకటింపబడినటువంటి రక్షకుడు, విమోచకుడు మ్రాను మీద వేలాడదీయబడి చనిపోయాడు. ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారు చనిపోయాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆయన ప్రకటిస్తున్నాడు. చూడండి అక్కడ సింపుల్గా 2-3 వాక్యాలు రాసేశారు. మాను మీద వేలాడదీయబడి చనిపోయాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి వారందరికీ కూడా ఆయన తిరిగి శరీరంతో ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి పేతురు సువార్తని కొర్నేలికి ప్రకటించాడండి. ఈ మాట విను కొర్నేలి, ఇది నేను నీకు ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. నీ యొక్క ప్రవర్తన మంచిది కాదని చెప్పి దేవుడు చెప్పడం, దేవుడు కొట్టివేయడంలే.
ప్రార్థన చెడ్డదని చెప్పి చెప్పుకోవడం వల్ల, కాకపోతే ఇవి ఏవి కూడా దేవుడి యొక్క స్థాయికి, ఆయన కోరుకునేటటువంటి నీతి స్థాయికి చేరగలిగినటువంటివి కాదు. నువ్వు ఎంత దాన ధర్మాలు చేసినా, నువ్వు ఎంతగా ప్రార్థనలు చేసినా, నీ యొక్క నీతి స్థాయి దేవుడు ఆశించినటువంటి దేవుని యొక్క నీతికి సరిపోదు. ఆ స్థాయి అందుకోలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి ఆయన సిలువకి అప్పగించాడు. ఆయన తిరిగి చనిపోయి తిరిగి 3వ దినంన లేచాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఇది పేతురు కొర్నేలికి ప్రకటించినటువంటి మాట. చూడండి, ఒక మార్గము కొర్నేలి ఎన్నుకున్నాడు. ఆ మార్గంలో ఆయనకి రక్షణ లేదు. ఆ మార్గంలో రక్షణ లేదు. ఇంకొక మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో ఏముందంటే పాప క్షమాపణ ఉంది. దేవుని యొక్క వరము, ఉచితంగా ఇచ్చేటటువంటి వరము, నిత్య జీవం ఉంది. ఆయన ఉచితంగా ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ ఉంది. ఆయన ఉచితంగా ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమండి, ఇవన్నీ కూడా ఉచితంగా, కేవలము ఉచితంగా అనగానే మన మనసుల్లో, మన ఆలోచనలో, తలంపుల్లో ఇది అంత విలువైనటువంటి సమాచారమా? ఏదైనా సరే ఉచితంగా లభిస్తుంది అంటే మనుషుల్లో ఒక రకమైనటువంటి తేలిక భావము, చులకన భావము హృదయంలో తలెత్తుతుంది. కానీ మనకు ఉచితంగా కావచ్చు, కానీ దేవుడు నీకు దాన్ని ఉచితంగా ఇచ్చేదానికి ఆయన సిలువలో వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించి ఆయన నీ పాపముల కోసం సిలువలో చనిపోయి, ఆయన నీ పాపముల కోసం సమాధి చేయబడి, ఆయన నీ పాపముల కోసం మరణాన్ని జయించి శరీరంతో, ఆ మరణించినటువంటి శరీరంతో లేచి మహిమ శరీరముగా దాన్ని మార్చి ఆయన తన జనులందరికీ, తన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన తన్ను తాను కనపరుచుకున్నాడు. ఆ వ్యక్తి మీద చూడండి, చాలా కీలకమైనటువంటి విషయం, చాలా కీలకమైనటువంటి పాప క్షమాపణ ఏ విధంగా లభిస్తుంది? కొన్నేళ్ళు ఏమనుకున్నాడు? దాన ధర్మాలు అనుకున్నాడు, నీతిగా బ్రతకడం అనుకున్నాడు, ప్రార్థన చేయడం అనుకున్నాడు, భక్తిగా ఉండడం అనుకున్నాడు, దేవాలయానికి వెళ్ళడం అనుకున్నాడు, దేవుడు చెప్పినటువంటి పండుగలు ఆచరించడం అనుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన హృదయంలో ఉన్నాయి. వీటన్నిటినీ చెడ్డవి అని చెప్పి నేను అనడంలే, కానీ అవి ఏవి కూడా దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందేదానికి నిన్ను ఆ స్థాయికి ఎత్తలేవు. నీకు నీ జీవితంలో నిత్య జీవము కావాలంటే, నీ జీవితంలో పాప క్షమాపణ కావాలంటే, నీ జీవితము ఒక నూతనత్వాన్ని సంతరించుకోవాలి అంటే, నీ జీవితం యొక్క దిశ మారాలి అంటే, నువ్వు దేవునికి సమీపంగా రావాలి అంటే, దేవునితో స్నేహం చేయాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నువ్వు చేయవలసినటువంటిది ఆయన పంపినటువంటి కుమారుడు మీద విశ్వాసం ఉంచాలి. ప్రతి మత విశ్వాసంలో ఎక్కువ శాతం చాలామంది విస్తారమైనటువంటి జనులు దేవుని దగ్గర పాప క్షమాపణ పొందాలి అంటే ఏదో చెయ్యాలి అనుకుంటారు. వీ మస్ట్ డూ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సాల్వేషన్, ఇన్ ఆర్డర్ టు రిసీవ్ forgiveness of sins, in order to be acceptable in the sight of God. దేవుని దృష్టిలో అంగీకారంగా మారాలి, దేవుని యొక్క దీవెన పొందాలి, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి, ఆయన కృప పొందుకోవాలి, ఆయన దయ పొందుకోవాలి, ఆయన యొక్క కరుణ పొందుకోవాలి. దానికి నేనేమైనా చెయ్యాలి అనేటటువంటి భావము బహు లోతుగా, చాలా లోతుగా ప్రతి స్త్రీ హృదయంలో, ప్రతి పురుషుడి హృదయంలో, లోకంలో అందరిలో ఈ భావన పాతుకుపోయి ఉంటుందండి. ఏమి చెయ్యాలి? వాట్ మస్ట్ వీ డూ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్? రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఈ పద్ధతులు అవలంబించాలి, ఈ పద్ధతులు అవలంబించకూడదు. పుణ్యక్షేత్రాలకు పోవాలి, తీర్థయాత్రలు చేయాలి, చాలా కష్టపడి నడవాలి, శరీరాన్ని బాధ పెట్టుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, వ్రతాలు చేయాలి, మొక్కుబళ్ళు చేయాలి, ఆయన ఉండేటటువంటి స్థలానికి వెళ్ళాలి, అక్కడ కనిపించాలి, కానుకలు ఇవ్వాలి. రకరకాలైనటువంటి భావనలతోటి ప్రపంచంలో ఉండేటటువంటి మనుషుల యొక్క తలంపులు, ఆలోచనలు నిండిపోయిందండి. యేసు ప్రభు కాలంలో, పౌలు నివసించినటువంటి కాలంలో వాళ్ళు ఏమి భిన్నంగా లేరు.
ఆ కాలంలో ఉండేటటువంటి ప్రతి మత వ్యవస్థ కూడా, వారు ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవతలందరూ కూడా వారి యొక్క భక్తులు ఏదో చెయ్యాలి అని చెప్పేటటువంటి వారే. దే మస్ట్ డూ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ ద డైటీ. ఆ దేవతనో దేవుణ్ణో సంతుష్టునిగా చేసేదానికి భక్తులు ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలా, ఏదో అర్పించుకోవాలా, సంథింగ్ దే మస్ట్ డూ అనేటటువంటి భావంతో ఉండేటటువంటి వాళ్ళు. దానికి పూర్తిగా భిన్నంగా యేసు ప్రభు యొక్క సువార్త, నువ్వు దేవునితో సమాధాన పడాలి అంటే, దేవుని ముందు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలంటే, నీ జీవితంలో ఉండేటటువంటి ప్రతి పాపము క్షమించబడి దేవునికి నువ్వు అంగీకారంగా మార్చబడాలంటే, దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడాలంటే, దేవుళ్ళో ఉండేటటువంటి ఆ నిత్య జీవము, మళ్ళీ చెప్తున్నాను, దేవునిలో ఉండేటటువంటి జీవము, దేవుడిలో ఉండేటటువంటి నిత్య జీవము నీకు లభించాలంటే, ఉచితంగా లభించాలంటే నువ్వు ఏమి చెయ్యని అవసరం లేదు. You don't have to do anything. All that you have to do is believe or have faith in the finished work of Jesus Christ. ఆయన నీ కోసం కార్యం చేశాడు, ఆయన చేశాడు, నువ్వు చేయడంలే. All that you have to do is have faith in Jesus Christ. Have faith on Jesus Christ. అంటే ఏంటయ్యా యేసు ప్రభు మీద నమ్మకం ఉంచడం అంటే ఏంటి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అని చెప్పి నువ్వు అడగొచ్చు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, యేసు నీ కోసము ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుని కుమారుడు. యేసు నీ కోసం తన జీవితాన్ని ఒక బలి అర్పణగా సమర్పించుకున్నటువంటి వాడు. యేసు నీ పాపములు క్షమాపణ నిమిత్తమై ఆయన తన్ను తాను పాప పరిహారార్థ బలిగా ఆయన సమర్పించుకున్నాడు. ఆయన బలి పశువుగా మారాడు. నువ్వేమీ అర్పించాల్సినటువంటి అవసరం లే. ఆయన తన్ను తాను దేవునికి ఒక అర్పణగా సమర్పించుకున్నాడు. నువ్వేమీ సమర్పించవలసినటువంటి అవసరం లే. నువ్వు దాని మీద విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నీ కోసం నీ యొక్క శాపాన్ని, నీలో ఉండేటటువంటి శాపాన్ని, నీలో ఉండేటటువంటి పాపాన్ని యేసు శరీరంలో మోసాడు. మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఆయన నీ కోసం శాపంగా మారాడు. ఆయన నీ కోసం పాపంగా మారాడు. ఆయన నీ కోసం సమాధి చేయబడ్డాడు. ఆయన నీ కోసం తిరిగి శరీరంతో పునరుద్ధానుడుగా లేచాడు. ఇది యేసు చేసినటువంటి కార్యం. దీని మీద నువ్వు విశ్వాసము ఉంచాల.